మనలో చాలామంది హనుమంతుడిని బ్రహ్మచారిగా పేర్కొంటారు. కానీ సీతాన్వేషణ సమయంలో లంకలో ప్రవేశించిన ఆంజనేయుడి తోకకి నిప్పంటించడానికి రావణుడు ప్రయత్నిస్తాడు. ఆ నిప్పుతోనే లంకను కాల్చి సముద్రం దాటుకుంటూ వస్తున్నప్పుడు హనుమ యొక్క చెమట బిందువుని చేప మింగి గర్భం దాల్చినట్లు ఒక పురాణ కథలో ఉంది. ఆ చేపకు జన్మించిన వాడే మకరధ్వజుడు. అతడినే ఆంజనేయుడు కొడుకుగా పేర్కొంటారు. అయితే పరాశర సంహితలో మాత్రం హనుమంతుడికి వివాహం జరిగినట్లు తెలిపారు. పరాశర మహర్షి తెలిపిన ప్రకారం సూర్యుడిని తన గురువుగా హనుమంతుడు ఆరాధిస్తాడు. ఒక నవవ్యాకరణం తప్ప సూర్యుడి నుంచి సకల విద్యలు వేదాలను హనుమంతుడు నేర్చుకుంటాడు. బ్రహ్మచారి కావడంతో వివాహం చేసుకున్న వారికి మాత్రమే అర్హమైన నవవ్యాకరణాన్ని నేర్చుకోలేకపోతాడు. విద్యాభ్యాసం పూర్తి కావాలంటే ఆంజనేయుడు తప్పనిసరిగా వివాహం చేసుకోవాలని భావించిన సూర్యుడు బ్రహ్మ విష్ణువు మహేశ్వరుల సూచన మేరకు తన కిరణాల కాంతితో సువర్చల దేవి అనే యువతిని సృష్టిస్తాడు. ఈమె అయోనిజ అంటే యోని ద్వారా జన్మించని మహిళ. సువర్చలతో వివాహాన్ని సూర్యుడు నిర్ణయించిన హనుమంతుడు మాత్రం నిరాకరిస్తాడు. తాను ఆజన్మ బ్రహ్మచారిని కాబట్టి తన ప్రతిజ్ఞకు భంగం కలుగుతుందని చెప్తాడు. గురుదక్షిణ కింద తన కుమార్తె సువర్చలను వివాహం చేసుకోవాలని సూర్యుడు ఆజ్ఞాపిస్తాడు. అంతేకాదు సువర్చల దేవకన్య, ఆమెను వివాహం చేసుకున్నా నీ బ్రహ్మచర్యానికి ఎలాంటి నష్టం జరగదు, ఇది లోక కళ్యాణం కోసం జరుగుతున్న కార్యమని సూర్యుడు ఆంజనేయుడిని ఒప్పిస్తాడు.